మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కేసీఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదర్ సుప్రభాత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల నివాసం ఉండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని, వారం రోజుల్లో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ కాలనీ శుభ్రతలో భాగస్వామ్యులు కావాలని, చోరీల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గ ఎన్నికలు కూడా నిర్వహించారు. అధ్యక్షుడిగా డీజీ శ్రీనివాస్ శర్మ, గౌరవ అధ్యక్షులుగా బాలమణి, ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం, కోశాధికారిగా దేవుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రోజీ స్వామి, కుత్బుద్దీన్, నమండ్ల రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాదుల యాదగిరి, తుజాల శ్రీనివాస్ గౌడ్, చిర్రా సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దానికి మంచి స్పందన వచ్చింది. అంతే ఉద్దేశంతో మరి ఈరోజు కమిటీ చేసుకొని, యూత్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ చేసుకొని కానీ అభివృద్ధి కోసం అందరం శాయశక్తుల కృషి చేద్దాము. ఏ ఒక్కరు కాదు, మనం నియంత్రణ కాదు, అందరం అనుకొని సమస్య పరిష్కరించుకుందాం. దానికి సుబ్రహ్మణ్య అండదండలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు. మనకు డెవలప్మెంట్ కమిటీ ఇది. డెవలప్మెంట్ కోసము ఫస్ట్ బస్సు, తర్వాత డ్రైనేజీ, రోడ్లు, వాటర్. ఇప్పుడు నేను కాలనీ కోత అడిగారు, వాటర్ కు ఇబ్బంది అవుతుంది. పెళ్లిలు, దావతులు అవన్నీ పెట్టుకుంటున్నాం కదక్క. ఫస్ట్ మనకు బోర్ కావాలి. అప్పుడు వేస్తామంటే వద్దన్నారు కదా. ఇప్పుడు మొట్టమొదట బోర్ వేయాలి అని చెప్పి మహిళలందరూ నన్ను అడిగారు. నువ్వు ముందు కోత అంటే నేను అద్దన్నారు. మాకు కూడా అర్థమైంది. బాలమనక్క ఎప్పుడు కోపం వస్తుందో తెలియదని చెప్పి, కోపం వచ్చినాడు ఆమెనే బయటపడుతుందని చెప్పి మేము ఆగినాము. మాకు ఫస్ట్ బోరు, తర్వాత బస్సు కూడా ఆగాలని చెప్పి అందరూ కోరిరు. ఇప్పుడు మన రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీ అక్కయ్యలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కాలనీలో అన్ని సమస్యలు వీళ్ళందరికీ నేనే చెప్పడం జరిగింది. మీ కాలనీలో డ్రైనేజీలు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, మీ తొవ్వలు బాగాలేవు, ఆ కాలనీ వేస్ట్, ఇల్లు తప్ప వేరే ఏది బాగాలేదు, ఇళ్ళ కరెక్ట్ అని వీళ్ళని అడగడం నేనే జరిగింది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత. అవునన్నా అన్ని బాగాలేవు, మరి మేము చేద్దామంటే అన్ని పనులు చేపిద్దాం, విడతల వాడుగా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా అంటే మనం మున్సిపల్ వాళ్ళని పంపి ఆ డ్రైనేజీలు క్లీన్ చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీ కాలనీ వల్లే సగం మంది విచ్చలవిడిగా పనిచేస్తారు. డ్రైనేజీలు జామ్ కావు. యాక్చువల్గా మట్టి పైపులు వేసినా, ఏ పైపులు వేసినా డ్రైనేజ్ పైప్ లైన్ ఉంటే జామ్ కావు. కానీ మనం ఉన్నాయన్నీ ఇంట్లో చేసిన చెత్త తీసుకుపోయి డ్రైనేజీలో వేసే వరకు డ్రైనేజీలు జామ్ అయ్యి ఇళ్ళలో ఒక్క ఇంట్లో వేస్తే 100 ఇళ్లకు కంపు కొడుతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో రకంగా డ్రైనేజ్ కట్టినా వీళ్ళు కరెక్ట్ లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫెయిల్ ఉంటుంది. ఏం చేసినా ఫెయిల్ ఉంటుంది. ఏ ఇంట్లో ఫస్ట్ మనం ప్రతి ఇంటోళ్ళకు స్ట్రిక్ట్ గా చెప్పుర్రి, ప్రతి కాలనీలో ప్రతి ఇంటోళ్ళని కూర్చుండబెట్టుర్రి. కూర్చుండబట్టి మీ ఇంటి చుట్టూ ఏ చెత్త వేయొద్దు. వాళ్ళు ఖాళీ మన ఏంది బట్టపిల్లకలు కూడా మసి బట్టపిల్లకలు కూడా చాలా పడేస్తారు. అవన్నీ జామ్ అయ్యి మొన్న మేము తీపిస్తేప్పుడు నేను నిలబడి తీపించిన స్వయంగా. అవి వెళ్తే ఇన్ని వెళ్ళినాయి. అలా నువ్వు ఎంత డైపర్లు వరకు వెళ్ళినాయి. ఏం చేస్తావు? ఏం చేయలేము మనం. అట్లా ఉన్నప్పుడు కాలనీ ఇంకెన్ని కోట్లు పెట్టినా బాగుపడదు. ఫస్ట్ మీరు క్రమశిక్షణ నేర్పుర్రి అందరికి, కాలనీలో ప్రతి ఇంటోళ్ళకు, ప్రతి బ్లాక్ వాళ్ళకి నేర్పుర్రి. వాటర్ వృధా చేయకమని చెప్పుర్రి, డ్రైనేజీలో ఏం చెత్త చేయకమని చెప్పు. అవి చేసినాక సమస్యలు అంటే మనం చూసుకుందాం. మేము ఆల్రెడీ మేము పంపినప్పుడల్లా 20-30 మంది మున్సిపాల్లో పంపుతున్నాం. మొత్తం క్లీన్ చేసినాం మన కాలనీలో. ఎవరైనా ఫోన్ చేయగానే పంపిస్తున్నాం. మనకి వీళ్ళు వాళ్ళని ఏమి అందరు మనకు సమానమే. ప్రతి ఇంటోళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులే, ప్రతి మామూలు వాళ్ళు ఫోన్ చేసినా, అక్కయ్యలు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. నేను సామాన్యంగా ప్రతి ఫోన్ రెస్పాండ్ అవుతున్నాను ఎక్కడైనా టౌన్ లో. ఎందుకంటే టౌన్ అట్లా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఎవరు ఫోన్ వచ్చినా రిటర్న్ అన్నా చేస్తున్నా, ఎవరి నెంబర్ అన్నా రిటర్న్ చేస్తున్నా, లేకుంటే మాట్లాడుతున్నా, చెప్పి వెంటనే పంపిస్తున్నా. మీతో చెప్పకుండానే పంపిస్తున్నా. మీ కాలనీలో శాంతి భద్రత సమస్యలు, మీ కాలనీ మీకు తెలియని విషయాలు నేను చెప్తాను. పోలీసుల దృష్టిలో మీ కాలనీ ఉంది, ఎన్నడో రైడ్ చేస్తారు మబ్బుల్నే, మీ కాలనీ చుట్టుముడతారు పోలీసు మొత్తం. ఇళ్ళకెళ్ళి గంజాయి పోతుంది, గంజాయి స్మగ్లింగ్ చాయ్ హోటల్కి మొత్తం ఇళ్ళకెళ్ళి సప్లై అవుతుంది. బండ్ల మీద తీసుకుపోతారు. ఇలా ఏ ఇళ్ళ పత్రాలు ఆడుతారో పోలీసుల దగ్గర ఐడెంటిఫై ఉన్నది. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఎస్పీ పర్మిషన్ కోసం చూస్తారు ఈ కాలనీ మీద, బీసీ కాలనీ మీద రైడ్ చేయడానికి. అది ఎప్పుడో రైడ్ అవుతుంది, ఎన్నడో మబ్బులే రైడ్ అవుతుంది. మీ బండ్లు పోతాయి, లైసెన్స్ లేని బండ్లు పోతాయి, మనుషులు అరెస్ట్ అవుతారు, అన్ని అవుతారు. మీ కాలనీలో గంజాయి నడుస్తుందని తెలుసు పోలీసు వాళ్ళకు. మీరు అనుకుంటున్నా ఏం తెలియదు ఈ కాలనీ గురించి. రోడ్డు పొంటలు దొంగ, మీ కాలనీలో దొంగలు ఉన్నారు. మీ ఊర్లో వైర్ ఎత్తుకొచ్చి కూడా ఇంట్లో కాల్చి అమ్ముతారు. ఊర్లో వైరు ప్లాస్టిక్ వైర్లు కలిగి ఎత్తుకొస్తారు, ఇంట్లో కాలుస్తారు. ఇక్కడ కాల్చి అది బయట అమ్ముకుంటారు. అన్ని పోలీస్ రికార్డులు ఉన్నాయి.
కాకపోతే వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళ పర్మిషన్, వాళ్ళ ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏ కాలనీ మీద రైడ్ చేయాలన్నా, ఊర్లో ఏ వాడ మీద రైడ్ చేయాలంటే వాడని చుట్టుముట్టడానికి పోలీసులకు వాళ్ళ ఉన్నతాధికారుల పర్మిషన్, ఆ పర్మిషన్ కోసం వాళ్ళు వెయిటింగ్ ఉన్నారు. నేను చెప్పొద్దు కానీ చెప్తున్నా మీకు, ఎందుకంటే అది మీరు కట్టడి చేసుకోరు. లేకుంటే మీ పిల్లలు పక్క అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారు. దాన్ని ఎవరు కాపాలేడు. గంజాయి దాంట్లో ఉన్నా, ఈ థెఫ్ట్ కేసులలో ఉన్నా అన్ని పోయేటి మీ కాలనీకి వెళ్ళిపోతున్నాయి. బయట దొంగలు మీ కాలనీకి కూడా వస్తలేడు. మీ కాలనీ దొంగలు ఎత్తుకపోతారు, అమ్ముతారు బయట. అవన్నీ పోలీస్ రికార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎస్పీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారు. మీ కాలనీ ఒకటి, బీసీ కాలనీ ఒకటి, రెండింటి మీద రైడ్ చేయడానికి వాళ్ళు ఎస్పీ పర్మిషన్, అది మనం చెప్పొద్దు. అయినా నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే మన పిల్లలు మీ పిల్లలు ఇప్పటికైనా సరి చేసుకోరు. ఎందుకంటే మీరు చెప్తున్నాం, మేము చూస్తున్నాను అన్న, ఎవరు వస్తారో పోతారో అంటున్నాం. కానీ మీ వాళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళతో బండి నంబర్లతో సహా ఉన్నాయి. వీళ్ళకి ఎవరు గంజాయి ప్యాకెట్లు తీసుకుపోతారు, ఎవరు గంజాయి సిగరెట్లు తీసుకుపోతారు, ఏ హోటల్ కాడ ఇస్తారు, వీళ్ళు బండి పెట్టుకొని ఏడుంటారు, ఏ ఓళ్ళు పోయి ఇస్తారు, ఎవరు కొనుక్కపోతున్నారు, వాళ్ళకి మొత్తం టౌన్ లో ఏం జరుగుతుందో రికార్డు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. మీరు అనుకుంటే పోలీసులు ఉత్తగా తిరుగుతారు, వాళ్ళకి ఏం తెలియదు. ప్రతి చిన్న విషయం ఉంది. అందుకోసం అది మార్చుకోరు, మీ పిల్లలను మార్చుకోరు. జైలుకు పోతే మీ వాళ్ళు పోతారు, ఎవరు కాపాలి. అప్పుడు సుబ్రభాత్ అని చెప్పిన ఇవ్వరు, మల్లేష్ అన్న చెప్పిన ఇవ్వరు, శర్మ అన్న చెప్పిన ఎవరు చెప్పినా ఇవ్వరు. ఆడ వచ్చి ప్రభాకర్ చెప్పినాడు, ఎవరు చెప్పినా ఇచ్చేది ఉండదు. శాంతి భద్రతల ఇష్యూలో మా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవడం, మేము జోక్యం, మేము అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే జోక్యం చేసుకుంటున్నాం. మీకు తెలుసు, టౌన్ 10-15 ఏళ్ళ కూడా రూపాయి పని జరగాలి 15 సంవత్సరాల. ఇవాళ అన్ని మీ చేసుకొని చేస్తున్నాం. ఇలా విచ్చలవిడిగా జరిగిన అభివృద్ధి ధ్వంసమైన దాన్ని మీ చేసుకొని ఊరంతా మంచిగా కావాలి. ఇది మన ఊరు, మనం పుట్టిన ఊరు. చిన్నప్పుడు మంచిగా ఉండి మనం చదువుకుంటేప్పుడు పెద్దగైన తర్వాత నాశనం అయిపోయింది. మనం లీడర్లమే కూడా వేస్ట్ అనే ఉద్దేశంతోనే మీ చేసుకొని చేస్తున్నాం ఈ ఊరును. కానీ ఆ గ్రూప్లలో ఏదో ఒక చిన్న కామెంట్ పెట్టినంత మాత్రాన ఎవరో వచ్చి పని ఆపుతామని కాదు. మీ గ్రూప్ లో కామెంట్లు పెట్టినా మేము పని చేసుకుంటూ పోతాం, రెస్పాండ్ కాము. మీ కామెంట్లకు రెస్పాండ్ కాము, తిట్టినా రెస్పాండ్ కాము. మా పని మేము చేసుకుంటూ పోతాం. అడగాల్సి వస్తే సమస్య మమ్మల్ని కాదు అడగాల్సింది. ఏ కాలనీ, మీ కాలనీ అంటే టౌన్ లో పోయినా గత పాలకులను అడగాలి. మేము వచ్చిన నుంచి మేము వెంబడబడి పని చేస్తున్నాం. ఏదో ఒకటి మోరు తీసుడు, మోరీలు కూడా తీయలేదు. ఊర్లోకి పోయి మోరీలు తీపిస్తే అన్న మా ఇంటి ముందు కూడా 20 ఏళ్ళ తీయక 10 ఏళ్ళ 5 ఏళ్ళ అని చెప్తారు. ఆ ప్రతిదీ మనం మాట్లాడలేం కదా బయటకు వచ్చి. సరే అయింది అయిపోయింది, మేము చేస్తున్నాం కదా అని చెప్తున్నాం. మనం వాళ్ళని విమర్శించాను కదా, వీళ్ళని విమర్శ. నేనంటే మీరు కూడా మారాలి. ఇంట్లో ముందంటే గడ్డి, నేను ఒక 10 సార్లు చెప్పాను. ఖాళీలో అయితే నేను చాలా సార్లు తిరిగిపోయినా. ఇంట్లో ముందంటే గడ్డి ఇంట్లో కానీ ఉంటుంది, మెట్ల కానీ. పాములు వచ్చి ఇంట్లోకి రావా? గడ్డి బురుగా అన్ని వస్తాయి, అలా పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, అన్ని వస్తాయి, దోమలు వస్తాయి. దోమలు వస్తే ఏమొస్తాయి, మళ్ళీ డెంగ్యూ వస్తాయి. డెంగ్యూ వస్తే మన ఇంట్లోనే వాళ్ళకి హాస్పిటల్ పాలవుతారు. మన డబ్బులే ఉండేవి, పేదోళ్ళు అంతా ఇల్లు ఇచ్చిన వాళ్ళంతా పేదోళ్ళనే ఇచ్చారు. దానికోసమే నేను ఈ కాలనీ చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళతో డబ్బులు ఉండయి, అంత పేదోళ్ళకి ఇచ్చారు. దీనికి మంచిగా చేద్దామని తిరిగినాం. మీరు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పోయింది. దాని కొత్త ఓపెన్ డ్రైన్లు కడదామా, పైప్ లైన్ వేద్దామా అని చూస్తున్నాము. ఓపెన్ డ్రైన్లు కట్టిస్తా ఖచ్చితంగా. మీరు ఇట్లనే వేయకపోతే ఓపెన్ డ్రైన్లు కట్టిస్తాం, మీదికి స్లాబ్ వేసి. లేదంటే పెద్ద పైప్ లైన్ వేయించి పని అయ్యేది ఇల్లు తప్ప ఏది పని చేయదు. ఉన్న వ్యవస్థ అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిన ఇంట్లో. ఆ సెప్టిక్ ట్యాంకులు కూడా కరెక్ట్ వాళ్ళు చేయలేరు. ఆ స్మెల్ వస్తే పైప్ లైన్ కరెక్ట్ పెట్టే ఉండే, అవి పెట్టలేరు. ఈ నీళ్ళు ఆగిపోతేనే ఆ నీళ్ళు వస్తలేవు. కానీ మీరు మారితేనే పనులు అవుతాయి. ఇంట్లో పనులు చేసినా వేస్ట్, మేము చేసినా. మేము రోడ్ వేసుకుంటా పోతాం, మీరు రోడ్ పక్కన చెట్లు పెంచుకుంటే గడ్డి పెంచుకుంటా పోతే ఆ రోడ్ గింతనే మిగులుతుంది మళ్ళీ లాస్ట్కి వచ్చేవారు. అవి మీరు చేసుకోవాల్సిందే. సఫాయిలు వచ్చి రోజు వచ్చి మీకు గడ్డి చెక్కారు ఇంట్లో ముందట, సఫాయిలు చేయరు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు రోడ్లు అడిగిర్రు. రోడ్లు మేము ఆల్రెడీ ఈ రోజు వచ్చి ఇట్లా స్టోన్లు కడుతున్నారు. 25 నాడు 26 నాడు ఎమ్మెల్యే వస్తుండు, రోడ్లు శంకుస్థాపన చేస్తుండు. 15 రోజుల్లో కూడా కేసీఆర్ కాలనీ 4 రోడ్లు వేస్తున్నాం. మెయిన్ రోడ్ 3 రోడ్లు అన్ని వేసేస్తున్నాం. డ్రైనేజ్ ఒకటి, డ్రైనేజ్ మళ్ళీ డబ్బులు పెడతాం. ఎందుకంటే అప్పుడు డ్రైనేజ్ ఇంతగానం ఖరాబ్ అయింది అనుకోలేము మేము. ఖచ్చితంగా డ్రైనేజ్ కూడా నీకు 6 నెలల్లో 7 లోపల మొత్తం డ్రైనేజ్ మార్పిస్తే ఉన్న డ్రైనేజ్. ఇంకోటి మీరు మెయిన్ రోడ్ అంటారు కదా, మెయిన్ రోడ్ హాస్పిటల్ నుంచి 3.5 కోట్లు పెట్టినాం మొత్తం ఇక్కడ వరకు, ఈ కాలనీ వరకు, అక్కడ ఎంట్రెన్స్ దాకా మొత్తం రోడ్ అయిపోతుంది. 3-4 నెలల్లో మొత్తం రోడ్ అయిపోతుంది. ఈ రోడ్లు ఆ రోడ్లు 3-4 నెలలు ఖచ్చితంగా కంప్లీట్ అయితే రోడ్ల మీకు రోడ్ల బాధ పోతుంది. లైట్లు అంటే మనం రోడ్ వేసేదాకా నాగమన్నాం. స్ట్రీట్ లైట్లు మొత్తం వెంకటేశ్వర కాలనీ అవతల నుంచి ఇక్కడ దాకా లైట్లు వేపిస్తాం. అది నీకు 2-3 నెలలు కంప్లీట్ చేస్తాం. ఈ పెద్ద సమస్యలు అన్ని తీరుస్తాం మేము 5-6 నెలల లోపల. కానీ అంటే నేను ఏపీఎమని చెప్తా, నీ స్కూల్ టైమింగ్ లో ఏ టైమో చెప్పు, ఆ టైంకి బస్సులు వస్తారని నేను చెప్తా ఖచ్చితంగా. ఎమ్మెల్యే గారితో చెప్పిస్తా. డిఎం కు ఇప్పుడు కోమట్పల్లి స్కూల్ బంద్ అయి ఉండే అన్న, మీరు చెప్పారు కదా, కోమట్పల్లి స్కూల్ కి ఇట్లే బంద్ అయి ఉండే. మల్లేష్ అన్న నా దృష్టికి తీసుకొస్తే తెల్లారే చేయించిన అడుగు అన్నను. ఈ రోజు చెప్పిన తెల్లారే బస్సులు వేయించినాం డిఎం కు మాట్లాడి. ఇది కూడా మేడ్చల్ డిపోకు మాట్లాడతాము. స్కూల్ టైమింగ్ ఎంతమంది పిల్లలు చెప్పు, ఖచ్చితంగా పిల్లలు ఎక్కుతారంటే స్కూల్ టైంకి చెప్పుదాం. అది ఇప్పుడు అది మన దృష్టి మనకు తెలియదు కదా, నాకు కూడా తెలియదు కదా. స్కూల్ టైమింగ్ అయితే ఏమని చెప్పినా మార్నింగ్ టైంలో అది పెట్టిస్తే వాళ్ళే అవుతారు. అప్పుడు అలా కూర్చుంటారు, మనల్ని కూడా కూర్చుంటారు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీద మనం ఈడ కూర్చునే వరకు వాడు వెళ్ళిపోతుండు. మనం చూడము బస్సులను. బస్సు వస్తుంది అని మైండ్ ఉంది కాబట్టి మనం బస్సును చూడము. ఆడ షెల్టర్ పెడదాం చిన్నది, ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. చిన్న షెల్టర్ ఉన్నా బస్సు ఆగుతాడు. బస్ షెల్టర్ కోసం నేను మాట్లాడతా, బస్ షెల్టర్ ఇప్పిద్దాం. వాటర్ గురించి అంటే వాటర్ అయితే మిషన్ 10 రోజులు ఖచ్చితంగా అయిపోయినా. అంటే మొన్న 4-5 రోజులు అయితే వాటర్ లేవు. 10-15 రోజులు సతాయించినాయి వాళ్ళవి, మెయిన్ పైప్ లైన్ సతాయించినాయి. 2 రోజుల నుంచి మాత్రం వస్తున్నాయి వాటర్. 2 రోజుల నుంచి ఫుల్ వస్తాయి.
మీకు ఏమైనా కనెక్షన్ లేకపోతే కనెక్షన్ దాన్ని మార్పించి పెద్ద లైన్ లేపించి వచ్చేటట్టు చేపిద్దాం. అది కూడా పని చేయనప్పుడు బోర్ గురించి మాట్లాడే బోర్ మోటార్ ఇప్పించడానికి ఏర్పాటు చేస్తుంది. బెదిరియుండ్రి అవి చెయ్యూరు, లేకుంటే మాత్రం మీ కాలనీ ఖచ్చితంగా 800 జైలు పోతారు, 10 మంది 20 మంది, అది పక్కా జరుగుతుంది. గంజాయి కేసులు కొంతమంది పోతారు, దొంగతనం కేసులు కొంతమంది పోతారు. కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండుర్రి, ప్రతి ఇంట్లో కొట్లాడకూరు, అందరు కలిసి ఉండుర్రి, కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ హనుమంతన్న కానీ మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిర్రు. వాళ్ళు ఇవాళ స్వేచ్ఛ ఇవ్వబట్టే ఇవాళ ఎక్కడ లేని నిధులు రామాయంపేటలో పెడుతున్నాం, మెదకులు లేని ఫండ్స్ కూడా రామాయంపేటలో పెట్టుకొని పని చేస్తున్నాం. ఒక్కొక్క వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పొద్దున 7:30కే మనం ఎంఆర్ఓ అప్పటికి 8 గంటలకే రమ్మన్నారు వీళ్ళు, కానీ ఎంఆర్ఓ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ అధ్వానమైన రోడ్ స్టార్ట్ చేసినాం. ఇవాళ పని ఇవాళ ఎస్సీ కాలనీ దాసైన్ల మొత్తం రోడ్లు ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం. నేను వీళ్ళకి పదే చెప్పడం జరిగింది, ఓట్లన్నీ ఉన్న వాళ్ళు ఇళ్ళకి మార్చుకుంటే అవసరమైతే దీన్ని వార్డే చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ దాంట్లో ఒక ప్రతినిధి ఉంటే పనులన్నీ అయితే ఈజీగా అవుతాయి కాబట్టి, మీరు వాళ్ళు మా దృష్టికి తెస్తే ఈజీగా అవుతాయి కాబట్టి రేషన్ షాప్ కూడా ఈయనే పెట్టిస్తా అని చెప్పడం జరిగింది. మీరు ఓట్లన్నీ ఈ వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళంతా ఇళ్ళకి మార్చుకుంటే రేషన్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయని నేను శాశ్వత ప్రయత్నిస్తా. ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడ షాప్ పెట్టిస్తాను. కాబట్టి మీరు సమస్యలను నా దృష్టికి ఇస్తానండి. శర్మది మీరు ఎవరు ఇచ్చినా సరే, మా చిన్న అమ్మాయి తెచ్చినా తీసుకొచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఖచ్చితంగా పని చేపిస్తా. మీకు బస్సు గురించి అడుగుతారు, బస్సు మేము ఒక 100 సార్లు హనుమంతన్నే ఫోన్ చేసిండు. హనుమంతరావు గారు మేడ్చల్ డిపో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వేసిరు, 6-8 బస్సులు వేసిరు. వేస్తే ఒక్క బస్సులో కూడా ఒక్కరు ఎక్కలే. ఖచ్చితంగా నెల దింపిర్రు. నెల దింపితే బస్సులు ఎక్కలేరు. వాళ్ళు డిఎం మళ్ళీ ఫోన్ చేసి సార్ మీరు తిడుతుర్రు, ఆడ బస్సులు ఎవరు ఎక్కలేరు అని చెప్పి డిపో బంద్ చేసిండు. ఎందుకంటే వాళ్ళకి 6 అమ్మను నేను వేసిండు బస్సులు వేసిండు, నేనున్నా కదా వేసిండు 6 బస్సులు ఏమి వేసిండు. వాడు 6 కిలోమీటర్లు ఎక్కువైతుందని వాడు అట్లే పోయిండు. మాకు రికార్డు తీసి పెట్టిండు వాడు 6 కిలోమీటర్లు. అమ్మ చెప్పేది ఇను పోయినాయి పిండు, మీకు తెలియదు పోయిండు బస్ ఎక్కుతాడు వాడా వెళ్ళిపోతుండు. 6 బస్సులు నడిపిండాడు. చెప్పేది ఇను కదా, నేను చెప్పేది ఇను. అమ్మ నీకు తెలియదు, నేను చెప్పేది ఇను కదా. వాడు డిఎం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.